'చాంపియన్' సినిమా ఎలా ఉందంటే, హానెస్ట్‌లీ చెప్పాలంటే నాకైతే నచ్చింది. బట్ కొన్నున్నాయి. ఇవి కూడా లేకపోయుంటే, ఇవి కూడా కొంచెం కేర్ తీసుకొని ఉంటే సినిమా ఇంకా చాలా బావుండేది అనిపించింది నాకైతే. సో, అవేంటి అనేది మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే, ఆ స్టోరీని బ్లెండ్ చేసిన విధానం. తెలంగాణలో బైరాన్పల్లి అనే ఒక కథ చాలామంది తెలంగాణ చరిత్ర గురించి తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. సింపుల్‌గా ఎవరైనా తెలియని వాళ్ళుంటే వాళ్ళకి చెప్పాలంటే మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది ఇండియాకి. బట్ భారతదేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చినా గానీ, హైదరాబాద్ స్టేట్‌లో ఉన్న ఈ తెలంగాణకి అప్పుడు స్వాతంత్రం రాలేదు. అప్పుడు తెలంగాణ స్టేట్‌ని పరిపాలిస్తున్న నిజాం ప్రభువులు వాళ్ళని వాళ్ళే ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని, మేమొక పాకిస్తాన్ లాగా ఒక ఇండిపెండెంట్ కంట్రీ లాగా ఉంటామని జెప్పేసి వాళ్ళకి వాళ్ళే అనౌన్స్ చేసుకున్నారు. సో, ఆ టైంలో తెలంగాణలో ఉన్న చాలామంది ప్రజలు, చాలా ఊర్లకు సంబంధించిన వాళ్ళు ఆ నిజాం ప్రభువుకి ఎదురు తిరిగి పోరాడారు. సో, ఏదైతే ఈ బైరాన్పల్లి కథ ఉందో, దాంట్లోకి ఒక మైకేల్ సి. విలియమ్స్ అనే ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ యొక్క కథని తీసుకొచ్చి ఈ రెండిటిని కలిపి బ్లెండ్ చేయడం అనేది ఆ పాయింట్, ఆ వే ఆఫ్ టెల్లింగ్ అయితే నాకు నచ్చింది. ఎందుకు అని మీరు నన్ను అడగొచ్చు. ఈ మైకేల్ సి. విలియమ్‌కి ఒక కల ఉంటుంది. అతనికి అతని పర్సనల్ లైఫ్ వల్ల, అతని చైల్డ్‌హుడ్ వల్ల ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. యుద్ధాలన్నా గానీ, గొడవలన్నా గానీ, ఈ విప్లవాలు, తిరుగుబాట్లు అన్నా గానీ తనకంత నచ్చదనమాట. వాటికి దూరంగా ఉంటాడు. సో, దానికొక పాస్ట్ స్టోరీ ఉంటుంది. సో, అది నేను చెప్తే మళ్ళీ అదొక స్పాయిలర్ అయిపోతుంది. సో, మీరది సినిమాలో చూడండి. చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్ గూడా ఉంటుంది. సో, అలాంటి ఒక క్యారెక్టర్ తనకొక గోల్ ఉంటుంది. సో, ఈ గొడవలన్నీ ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నాయి. హైదరాబాద్ స్టేట్‌లో జరుగుతున్నాయి గాబట్టి వీటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి తనకొచ్చిన ఫుట్‌బాల్ ద్వారా దాన్ని యూజ్ చేసుకొని లండన్ వెళ్ళిపోవాలి అనే ఒక కలతో ఉంటాడు. అలాంటి టైంలో తనకొక ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఒక వెపన్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలి అనే ఒక టాస్క్‌ని తీసుకుంటాడు. సో, ఇక్కడ ఈ టాస్క్ ఏదైతే ఉందో కొంతమందికి చాలా బిలీవబుల్‌గా ఉండదు. మరీ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టు అనిపిస్తది. బట్ నాకైతే ఓకే. కన్విన్సింగ్‌గానే అనిపించింది. ఎందుకంటే తను తీసుకున్న ఆ టాస్క్‌లో ఫెయిల్ అయిపోతాడనమాట. సో, ఎలాగో దాని మీద పెద్ద ఎక్స్‌పీరియన్స్ లేదు గాబట్టి ఫెయిల్ అయిపోయినట్టు చూపించారు. సో, అది గూడా స్టోరీకి, కనెక్టింగ్‌కి ఎక్కడైతే ఈ మైకేల్ సి. విలియమ్స్ ఉన్నాడో అతను ఈ బైరాన్పల్లి వెళ్ళడానికి ఒక లీడ్ లాగా దాన్ని యూజ్ చేసుకున్నారు. సో, అలాగా ఈ మైకేల్ సి. విలియమ్స్ కంప్లీట్ కాంట్రాస్ట్ సిట్యుయేషన్స్ మొత్తం నిజాం ప్రభుత్వానికి, నిజాం సైన్యానికి, రజాకారులకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక విలేజ్‌లోకి వచ్చి వాళ్ళ యొక్క పోరాటాన్ని తను ఓన్ చేసుకొని వాళ్ళ తరపున పోరాడడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్‌లో కొన్ని కొన్ని చోట్లయితే నాకు గూస్ బంప్స్ కూడా వచ్చాయి. అదే కాదు ఆ సెట్టింగ్స్ కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చేసిన వర్క్ గానివ్వండి, సినిమాటోగ్రఫీ, మదీ గారి ఫ్రేమ్స్ గానివ్వండి, ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ పీటర్ హెయిన్ గారు డిజైన్ చేశారు. అవి కూడా చాలా బాగున్నాయి. వీటితో పాటు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈ 'గిరగిర' సాంగ్ అసలు నేను ఈ సినిమాలోదే అని అనుకోలేదు. అసలు నేను ఈ సినిమాకి సంబంధించిన ఏ ప్రమోషన్స్ కూడా పెద్దగా ఫాలో అవ్వలేదు. ఫస్ట్ టీజర్ చూసాననుకుంటా. ఆ తర్వాత నిన్న ట్రైలర్ చూసాను అంతే. నెక్స్ట్ ఇంకా నెగెటివ్స్. వీటి గురించి ఆలోచించినప్పుడు నాకేమనిపించిందంటే, అరే! ఇంత పెద్ద సినిమా తీసినప్పుడు కొంచెం చూసుకోవాలి కదయ్యా! ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా అని అనిపించింది. వాటిల్లో ఫస్ట్ వచ్చేసి క్యారెక్టర్స్. దట్ టు మెయిన్‌లీ హీరోయిన్ క్యారెక్టర్. ఎందుకంటే మీరొక ఫుల్లీ గ్రౌండెడ్ స్టోరీ తీసుకున్నారు. తెలంగాణలో ఒక మారుమూల బైరన్పల్లి అనే ఒక విలేజ్. అందులో ఉన్న ఒక క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్‌ని అక్కడ పెట్టారు. అక్కడ పెట్టినప్పుడు ఆ క్యారెక్టర్ అనేది మిగతా క్యారెక్టర్స్ అన్నీ గూడా ప్రాపర్ తెలంగాణ యాసలో మాట్లాడుతూ, ఆ స్లాంగ్‌ని ఫాలో అవుతున్నప్పుడు ఈ హీరోయిన్ మాత్రమే ఓన్లీ ఒక నార్మల్ తెలుగు మాట్లాడుతా ఉంటే, ఆ క్యారెక్టర్‌కి కనెక్ట్ అవ్వమనమాట. రీసెంట్‌గా మనం 'అఖండ' సినిమాలో గూడా చూసాము. ఏదైతే మెయిన్ క్యారెక్టర్ ఉందో బాలయ్య బాబు గారి కూతురు క్యారెక్టర్ ప్లే చేశారు. ఆమె క్యారెక్టర్ గూడా నాకు అలాగే అనిపించింది. సేమ్ అలాగే ఈ సినిమాలో గూడా అదే మిస్టేక్ అయింది. హీరోయిన్ క్యారెక్టర్‌గా చేసిన ఆమె బావుంది గానీ చూడ్డానికి. బట్ ఆ సెటప్‌లో ఫిట్ కాలేదు. అలాగే నెక్స్ట్ ఆ ఊరి పెద్ద మెయిన్ క్యారెక్టర్, మెయిన్ లీడ్ రాజిరెడ్డి క్యారెక్టర్ రాజన్న. ఆ క్యారెక్టర్ గూడా నాకెందుకో చూడ్డానికి మనిషి చాలా బాగున్నారు. ఆ క్యారెక్టర్‌కి సెట్ అయినట్టు అనిపించింది. బట్ ఆయన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నప్పుడు, ఆ ఎమోషన్ చూపిస్తున్నప్పుడు గూడా అంత కన్విన్సింగ్‌గా, అంత డీప్‌గా అనిపించలేదు. ఆ క్యారెక్టర్ నుంచి వచ్చిన ఆ లుక్స్ గానివ్వండి, ఆ ఎమోషన్స్ కానివ్వండి. అండ్ నెక్స్ట్ వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్. ఆయన క్యారెక్టరు సినిమా స్టార్టింగ్‌లో చాలా ఏదో ఒక సీక్రెట్‌గా ఏదో చేస్తున్నాడు, ఏదో జరుగుతుంది బ్యాక్‌గ్రౌండ్‌లో అన్నట్టు చూపించారు. బట్ ఆ పోర్షన్ అయిపోయిన తర్వాత నేను సినిమా ఎండింగ్ వరకు కూడా అనుకుంటూనే ఉన్నాను. ఈ క్యారెక్టర్ ఎక్కడో వస్తుంది. ఎక్కడో లింక్ ఉంటుంది. ఏదో చేస్తాడు, ఏదో జరుగుతుంది
అని అనుకుంటూ ఉన్నాను. బట్ సినిమా ఎండ్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని ఆ క్యారెక్టర్‌ని వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్‌ని అలాగే వదిలేశారు. ఎందుకు అలా వదిలేశారో నాకైతే అర్థం కాలేదు. మేబీ ఆ క్యారెక్టర్ కూడా ఏదైనా ఒక లీడ్ ఎండింగ్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ సెకండ్ హాఫ్‌లో ఒక పెళ్లి సీక్వెన్స్ వస్తుంది. ఆ సీక్వెన్స్ అయితే నాకు టోటల్‌గా అసలక్కడ ఫిట్ కాలేదు. అది అసలు అనవసరం అనిపించింది. సో, దానివల్ల రన్ టైమ్ పెరగడమే గానీ, పెద్దగా వచ్చిన మూవీకి కానీ, స్టోరీకి కానీ పెద్దగా వచ్చిన ఉపయోగం అయితే ఏం లేదనిపించింది. మేబీ నాకలా అనిపించుండొచ్చు. మీకేమనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇంకొకటి పాజిటివ్స్‌లో ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. రచ్చ రవి గారి క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ అయితే చాలా బావుంది ఈ సినిమాలో. ఆయనకిచ్చిన క్యారెక్టర్ గానివ్వండి, ఆ క్యారెక్టర్ యొక్క డైలాగ్స్ చెప్పడం, ఆ యాసని ఫాలో అవ్వడం గూడా చాలా బాగా చేశారు. చాలా ఇంటెన్షన్‌గా చేశారు ఆయనైతే. చాలా మంచి పేరు రావచ్చు అనుకుంటున్నాను నేను ఆయన క్యారెక్టర్‌కి. ఆయనే కాదు మిగతా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవరైతే ఆ ఊరి తరపున పోరాడే వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు గూడా చాలా బాగా చేశారు. వాళ్ళకిచ్చిన క్యారెక్టర్ వరకు. అండ్ ఫైనల్లీ ఇంకొక లాస్ట్ మైనస్ నాకేమనిపించిందంటే ఏదైతే వీళ్ళు తీసుకున్నారో ఈ స్టోరీ, ఈ బైరన్పల్లి అనే ఒక గ్రామం కథ, అది వాళ్ళు పూర్తిగా గ్రౌండెడ్‌గా ఒక కంప్లీట్ డెప్త్‌గా వెళ్ళలేదు ఆ స్టోరీకి. ఓన్లీ ఏదైతే ఈ బైరాన్పల్లి గ్రామ ప్రజలు నైజాము సైన్యానికి, రజాకార్లకి ఎదురు తిరిగి వాళ్ళు ఫైట్ చేసిన ఆ ఒక్క పోర్షన్ మాత్రమే తీసుకున్నారు అని అనిపించింది. ఏదైతే ఆ బైరాన్పల్లి మీద వాళ్ళు చేసిన విధ్వంసం గానివ్వండి, వాళ్ళు చేసిన అరాచకం గానివ్వండి, ఆ మారణ హోమం గానివ్వండి, ఆ గ్రామంలోని మహిళల మీద ఎలాంటి పైశాచికమైన పనులు చేశారు. సో, ఇలాంటివన్నీ కూడా అంత డీప్‌గా చూపించలేదు. సో, ఏవైతే సినిమాలో కొన్ని కొన్ని అనవసరమైన సీన్‌లున్నాయో, కొన్ని ల్యాగ్ అనిపించే కొన్ని సీన్‌లున్నాయో వాటిని తీసేసి వాటి ప్లేస్‌లో ఈ గ్రామం మీద జరిగిన ఈ అరాచకాన్ని, ఈ వీటిల్ని గాని ఇంకొంచెం బాగా ఇంక్లూడ్ చేసి చూపించుంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. సో, చూడండి నాకైతే ఈ సినిమా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు గాని ఇంకా తెలంగాణ చరిత్ర గురించి బాగా తెలిసిన వాళ్ళైతే ఇంకా బాగా నచ్చుతుంది. సో, అది గైస్ ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ అలాగే ఈ రివ్యూ మీకు జెన్యూన్‌గా అనిపిస్తే పక్కనే ఉన్న హైప్ కూడా కొట్టండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా! నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో, ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యూ ఆల్ లేటర్. బాయ్.